శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్ ఒకరోజు మాతో బ్రహ్మానంద స్వామి ఈ విధంగా అన్నారు. శ్రీ గురుదేవులు ఈసారి జీవులకు శివునికి మధ్య వారధిగా ఉండటానికే అవతరించారు. భగవత్ సాక్షాత్కారం ఇప్పుడు ఎంత సులభమైనదో చూడండి. బ్రహ్మానంద స్వామి మితభాషి. ఆయన జీవితమే ఆయన ఉపదేశము. మతాన్ని బోధించటం కంటే ఆచరించి చూపారాయన. వాసుదేవానంద స్వామి ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు. వేసవికాలంలో బాగా వేడిగా ఉన్న రోజు అది. మధ్యాహ్నం 2-3 గంటలై ఉంటుంది. బ్రహ్మానంద స్వామి బేలూరు మఠంలో తన గదిలో కూర్చొని ఉన్నారు. ఆయన సేవకుడు విసనకర్ర వీస్తున్నాడు. నేను ఆయన గదిలో ప్రవేశించగానే ఆయన స్వాగతం. ఈరోజు చాలా వేడిగా ఉన్నది. మంచుతో నిండి ఉన్న హిమాలయ పర్వతాలపై ధ్యానిద్దామా? అప్పుడే వాతావరణం అంతా చల్లబడింది. నీకు ఈ రహస్యం తెలుసా? మొదట మనస్సును పూర్తిగా ఖాళీ చేయాలి. దానిలో ఏ విధమైన సంస్కారాలు ఉండరాదు. అప్పుడు దానంతట అదే మనస్సు దైవ చైతన్యంతో నింపబడుతుంది. ఒక కుండలోని నీరు పూర్తిగా తీసివేస్తే అది ఖాళీ అయిపోతుందా? వెంటనే అది ఆకాశంతో నింపబడుతుంది కదా. ఆ స్థలము అంతకుముందు ఆ కుండలో లేదే. అవును, అది ఉన్నది, కానీ అది నీటితో కలిసి ఉన్నది. స్థూలంగా కనిపించే నీటిని, దానిలో గల సూక్ష్మ స్థలాన్ని చూడడం మాత్రమే చూస్తాము కనుక కుండలో నీరే ఉన్నది అనుకుంటాము. అదేవిధంగా బాహ్య